హే గాయ్స్, వెల్కమ్ టు శ్రావళిక వ్లాగ్స్. దిస్ ఈజ్ శ్రావళిక. అసలు రోజు మార్నింగ్ లేవగానే వర్షం వాయి కొట్టేస్తుంది అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజే ఎండ చూసాను నేను. ఎన్ని దినాలైందే నేను చూసి. ఇక్కడ ఏమైతుందంటే మమ్మీకి అప్పుడే పూజ అయిందనమాట. మా షన్నుగాడికి బొట్టు పెడదామని ట్రై చేస్తున్నారు. మా వాడైతే బొట్టు పెడితే ఊరుకోడు, మమ్మీ బొట్టు పెట్టించుకునే వరకు ఊరుకోరు అనమాట. సో అలాగే మాటల్లో పెట్టేసి మమ్మీ డిస్ట్రాక్ట్ చేసి వాడికి బొట్టు పెట్టేశారు. మమ్మీని బ్రేక్ఫాస్ట్ అయిందా అంటే దోశలు వేయాలి, నువ్వు వేసుకుని నాకు కూడా వేసి ఇచ్చేసే అంటారు. అంతే అయిపోయింది. మనం వచ్చిన 2 weeksకే ప్రిన్సెస్ ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంక మనకి చాకరీ పని అనమాట. సో దోశలు వేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చేసాను. మమ్మీ చాలా తెలివిగా దోశలు వేసుకునే చట్నీ లేకుండా తింది కదా, దోశలు వేసుకుని చట్నీ అదే చేసుకుంటుంది అని చెప్పి వదిలేసారనమాట. ఇంక నేను చట్నీ చేస్తాను. ఇక్కడ చిన్న ట్రాన్సిషన్ ఎట్టడా. బ్రేక్ఫాస్ట్లో దోశ నాకు చాలా ఇష్టం అన్నమాట. దోశ వేయడం ఒక ఆర్ట్. సన్నగా పేపర్లు వేయాలి. అండ్ ఏమైనా ఆర్టిస్ట్, నాకు దోశ వేయడం చాలా ఈజీగా వచ్చేసి అనమాట. ఇలా అన్న నెలతో పక్కన చిరిపోయింది. నాకు నార్మల్ దోశ కంటే ఎగ్ దోశ చాలా ఇష్టము. అలా అని చెప్పి హాస్టల్లో మనకి ఎగ్ దోశలు అవి పెట్టరు కదా, అందుకని చెప్పి ఇంటికి వచ్చినప్పుడే ఇలాంటివన్నీ వండుకొని తినాలన్నమాట. మమ్మీ ఆ రోజు నాన్ వెజ్ తినరు, అందుకని మమ్మీకి నార్మల్ దోశ వేసి ఇచ్చేసి నేను ఎగ్ దోశ వేసుకున్నా. యాక్చువల్లీ నేను 2 ఎగ్ దోశ వేసుకున్నా. అలా వేసుకుని ఎగ్ దోశని చట్నీ పెట్టుకుని ఎంచుకుని తింటే ఉంది మరి. ఒకవేళ మీరు కనుక బెంగళూరులో కళ్యాణ్ నగర్ సైడ్ కానీ నాగవారి సైడ్ కానీ ఉంటే ఎగ్ దోశ ఎక్కడ దొరుకుతుందో నాకు చెప్పండి.